ఏ బంధం చేత దేవుడు మనల్ని సమకూర్చాడు సంఘంగా? ఏమండి, సంఘాన్ని దేవుడు ఏ విధంగా సమకూర్చాడు? సమాధానం అనే బంధం. మరి ఈ సంఘంలో మనం సమాధానం లేకుండా ఎడమోహం పేడమోహం. ఏమండి, ఎడమోహం, ఇంట్లో ఎడమోహం పేడమోహమే. పేలాలు లేగిపోతాయి కొంతమందికి. ఏమండి, ఆమ్లెట్ మొహం మీద వేయరు కానీ వేస్తే వచ్చేసిద్ది అనమాట తినటానికి. పేలిపోతూ ఉంటుంది, పెన్నం పేలినట్టే, చిట్టపట్టే. ఏమండి, ఒక ఆవిడంట ఒక గురూజీ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, మా ఆయన లేచిన దగ్గర నుంచి రోజు గొడవేనయ్యా, రోజు గొడవే, గొడవ లేని రోజు లేదు, గొడవ లేకుండా ముగించిన దినమూ లేదు, ఏం అర్థం కావటం లేదని చెప్పి గురూజీ దగ్గరికి వెళ్ళి ఏం అడిగితే ఆయన ఒకటి ఇచ్చారంట. ఏదో ఉంటుందిగా తాయితో మంత్రం ఏదో ఇచ్చి దీన్ని పంటి కింద పెట్టుకోమ్మా అన్నాడట. పంటి కింద పెట్టుకోమంటే ఎంత చక్కగా తీసుకొని వెళ్ళి పంటి కింద పెట్టుకుందండి. కొద్ది రోజుల తర్వాత వచ్చంట, గురూజీ నువ్వు ఇచ్చిన తాయిత్తు నా జీవితం ధన్యమైపోయింది, సామాన్యమైన విషయం కాదు, మా ఆయన నన్ను ఏమీ అనట్లేదు, ఒక దెబ్బ కొట్టట్లేదు, ఒక తిట్టు తిట్టలేదు, నిజంగా మీరు ఇచ్చిన మంత్రిచ్చి ఏం చేసి ఇచ్చావో తెలియదు కానీ, ఏమి దానిలో సుట్టిచ్చావో తెలియదు కానీ నా జన్మ ధన్యమైంది, నీ మేలు మరువలేనిది, నీకు రుణపడి ఉంటాను అందట. ఆయన అన్నారంట, తల్లి నేను ఇచ్చింది నీకేమీ లేదమ్మా, ఒక చెంతెత్తనం ఇచ్చాను, ఎందుకంటే నీ పంటి కింద నువ్వు అనవసరంగా మాట్లాడి రోజు తన్నులు తింటున్నావు, అందుకని ఈ ఇత్తనం పెట్టుకున్నందువల్ల నోటి మాటలు తగ్గిపోతాయి, మాట్లాడటం తగ్గిపోయింది కాబట్టి గొడవ కూడా లేకుండా పోయింది. నీవు ఏమీ అనొద్దు అంటే నా కష్టాలు మీకు తెలియవా అంటావు, ఏమన్నా అన్నాను అంటే రెండో మారు నా దగ్గరికి రావు, కాబట్టి నాకు కూడా ఆ చిట్కాలు తెలియలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ తప్పు లేదు, ఎందుకు కొడతాడమ్మాయి, ఎందుకు అరుస్తారంటే ఈ అక్కాయి నా తరపున మాట్లాడదు అని ఇంకొక అక్కాయికి అడిగిపోద్ది, పోనీలమ్మ సహించిన వారిని ధన్యులు అనుకోను, అక్కడ ఆ పదం నచ్చదు. ఇంకొక అక్కాయికి పోతే దేవుడు ఉన్నాడు ఒకరోజు కాలుస్తాడు అంటది ఇంకొక అక్కాయి, నిజంగా కాల్చుకొని ఉంటాడా, నేను చూడకపోతానా, ఆ మాట బాగా నచ్చింది. ఇక ఈ మొదటి అక్కాయి కాడికి రాదు, రెండు మాట వరుస చెబుతున్నానమ్మా, ఈ మూడు అక్కాయిల సంగతి కాదమ్మా, మీకు దాంట్లో సహజంగా చెబుతున్నా. మనకు నచ్చే విధంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి మనం ఏం చేస్తాం, సహవాసం. ఏమండి, మేలు చేసేవాడు ప్రేమించేవాడట గాయాన్ని రేపుతాడంట. కలహప్రియుడు ఏం చేస్తాడండి, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, వారు ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే బండలోనిది త్రాగారు ప్రియులారా. కానీ ఎందుకు వారి జీవితంలో పరిస్థితులు ఉన్నాయి, ఒకే మేఘం కింద కూడా నడిచారట. మీకు రిఫరెన్స్ ఇస్తా, జస్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చాలు తీసుకోండి. ఒకే మేఘం క్రింద నడిచారు, వినండి, ఒకే బండలోని త్రాగారు, ఒకే ఆహారమును భుజించారు. మరి ఏం జరిగింది అక్కడ? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ, హలో, మనందరం ఎవరిని బట్టి సమకూర్చబడ్డాం? ఆ బండ ఎవరు? క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, సంఘం అండి అది, 6 లక్షల సంఘం, 20,000 మంది ఇంచుమించు జనాభా. ఏమండి చూడండి ప్రియులారా, దాదాపు 20 లక్షలు, 23 లక్షలమ్మా, శాంతం చెప్పని ప్రసంగికులు ఎక్కువైపోయారు కదేడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మొదలైతే ఆమె చివరి చెబుతుందన్నమాట.
ఏమండి దాదాపు 20 లక్షల సంఘాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో చూడండి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు సొనుగులు, ఏమండి సంశయాలు, ఏమండి వారు ఉన్నటువంటి మాట ఏమిటంటే చూడండి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది. ఈ మాట చెప్పింది అక్క. ఒక్క దినం మంది ఏం చేశారంటండి? ఎవరంటే వీళ్ళు? ఆత్మీయులు, అరణ్య ప్రయాణంలో నడుస్తూ ఉన్నటువంటి వారు, పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశానికి స్వతంత్రించుకోవటానికి బయలుదేరిన వారు, అద్భుతాలు చూసిన వారు ప్రియులారా, దేవుని శక్తిని ఎరిగిన వారు, మేలు పొందుకొనిన వారు. సేవకుడు ప్రార్థిస్తే, సంఘము ప్రార్థిస్తే దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించిన వారు. ఆశ్చర్యపోయిన సంఘటనలు వారి జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ 23,000 మంది ఏమైపోయారంటండి? కూలిపోయారట. అయితే వారి వలె మనము ఉండకూడదు. ఎందుకు ఆ విషయాలు? మనకు భయపెట్టడానికి కాదు. ఎందుకు రాయబడ్డాయి? వచ్చి ఇక్కడికి వచ్చాక కూడా మనం అలా అయితే మనకెందుకురా ఈ దేవుడు భక్తి అనుకోవాలి. ఏమంటే వచ్చిన వాళ్ళం వచ్చినట్టు ఉండమే, వినినట్టుగా ఉండమే, చెప్పింది చెయ్యమే. ఏమండి ఇష్టం వచ్చినట్లు, మన మనసుకు తోచినట్టు. ఏమండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషి చూడండి, ఇంట్లో డాక్టర్ అంటే ఇంట్లో వాళ్ళకి వైద్యం పనికిరాదంట, వీధిలో వాళ్ళకి బాగా పనికొచ్చిద్ది. ఏమండి వాళ్ళు ఏ గొలక బెల్ల ఇచ్చినా వేసుకుంటారు, తగ్గిద్ది.